ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇది తెలుసుకోవాలి. ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి తెలియాల్సిందే ఫస్ట్ టైం దే సీ డాక్టర్ ఈజ్ వెన్ దే గెట్ అ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అట్ హోమ్. సో ఎప్పుడు అప్పటి వరకు కలిసి ఉండరు, ఒక్క బ్లడ్ టెస్ట్ అయి ఉండదు. సో హెల్తీగా మదర్ ఉంటే అప్పుడు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మీ ఓన్ ఫ్యామిలీ నుంచి ఉన్నదనుకోండి, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ వుడ్ సజెస్ట్ హర్? వాట్ ఐ వుడ్ సే ఇస్ లిసన్ టు యువర్ బాడీ, డోంట్ ఇగ్నోర్ ద ఇన్స్టింక్ట్స్. హై రిస్క్ ప్రెగ్నెన్సీలో కొన్ని కండిషన్స్ ఉంటూ ఉంటాయి, అట్లాంటప్పుడు అవి మిస్ అవుతూ ఉంటాయి. సో ఎట్లాంటి కండిషన్స్ మిస్ అవుతుంటాయి? ప్రెగ్నెన్సీలో బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, ఇలాంటివన్నీ అందరికీ తెలుసు. బట్ అది ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 35 కొన్ని రిస్క్స్ వస్తాయి. హెల్దీ ఉమెన్ నార్మల్గా ఉండి లైక్ మిడ్ ప్రెగ్నెన్సీలో హై రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు. అబ్సల్యూట్లీ. సో ప్రెగ్నెన్సీ బిగినింగ్లో No hype, no fear, just honest health conversations. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Himabindu Annamraju, high-risk obstetrician and gynecologist and laparoscopic surgeon from Rainbow Hospitals, Financial District. Let's welcome her. Hello, Hi. Andy. Hi Andy, hi. Thank you for joining us today. Thank you for having me. How are you? I'm good, thank you. So what's the one thing that you wish, like, every ప్రెగ్నెంట్ ఉమెన్ ఇది తెలుసుకోవాలి అని అనుకుంటారు కదా జనరల్గా? డాక్టర్స్ చెప్పని విషయం ఏదన్నా ఉంటే చెప్పండి. చెప్పని విషయం కాదు కానీ బట్ ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి తెలియాల్సిందే, మదర్ హెల్తీగా ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉంటుంది, బేబీ హెల్తీగా ఉంటుంది. సో చాలామంది ఆడవాళ్ళు ఎస్పెషలీ ఫస్ట్ టైం దే సీ డాక్టర్ ఈజ్ వెన్ దే గెట్ అ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అట్ హోమ్. సో ఎప్పుడు అప్పటి వరకు కలిసి ఉండరు, ఒక్క బ్లడ్ టెస్ట్ అయి ఉండదు, ఏమీ అయి ఉండదు. సో యూ డోంట్ ఈవెన్ నో ఇఫ్ యు ఆర్ హెల్తీ ఆర్ నాట్ వెన్ యు ఆర్ కన్సీవింగ్. సో దట్స్ unfortunately not the right way to do it. The best thing would be have a consultation even before you plan. So healthy, correct. So healthy ga mother unte appudu pregnancy starting nunchi pregnancy bounde chances better. ఒక్క విషయం మీరు చెప్పండి, లైక్ ఇఫ్ సంబడి లైక్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మీ ఓన్ ఫ్యామిలీ నుంచి ఉన్నదనుకోండి, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ వుడ్ సజెస్ట్ హర్? What I would say is listen to your body, don't ignore the instincts. Body generally, like if there is any complication or anything going wrong, there will always be signs. So always look out. Edanna chinnadi it doesn't feel right anipiste, don't ignore it. Talk to your doctor, check with them. If there is nothing, well and good. But if it is a sign of a complication or a problem, earlyగా ఐడెంటిఫై చేస్తే మెజారిటీ కాంప్లికేషన్స్ కెన్ బి ట్రీటెడ్ అండ్ మేనేజ్డ్. ఓకే. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీలో కొన్ని కండిషన్స్ ఉంటూ ఉంటాయి, అట్లాంటప్పుడు అవి మిస్ అవుతూ ఉంటాయి. సో ఎట్లాంటి కండిషన్స్ మిస్ అవుతుంటాయి? సో కండిషన్స్ అనేది అందరికీ తెలుసు. ప్రెగ్నెన్సీలో బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, ఇలాంటివన్నీ అందరికీ తెలుసు. బట్ అది ప్రాపర్గా హై బీపీ వచ్చే వరకు పికప్ చేయకపోవటం ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడు బీపీకి డెఫినేషన్ ఉంటుంది 140/90 అని. సో బీపీ 140/90 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే హై బీపీ అనే డయాగ్నోసిస్ ఉంచుకుంటే కనుక ఇట్ కెన్ బి మిస్డ్. బికాస్ కొంతమందికి బేస్ లైన్ బీపీ కెన్ బి 90/60. వాళ్ళకి మోర్ దెన్ 30 or 40 పెరిగితే, అంటే 90 నుంచి అది 120, 130 అయినా కూడా ఇట్ ఈస్ హై ఫర్ హర్. సో అలాగా సటిల్ చేంజెస్ ఏమైనా ఉంటే మిస్ అవ్వకూడదు. ఓకే. మిస్ అయితే డయాగ్నోసిస్ లేట్ అవుతుంది, లేట్ అయితే ట్రీట్మెంట్ లేట్ అవుతుంది. సిమిలర్లీ ఇప్పుడు డయాబెటీస్ వస్తుంది ప్రెగ్నెన్సీ అంటే, డయాబెటీస్కి జనరల్లీ థర్డ్ ట్రైమిస్టర్ అంటే 26-28 వీక్స్ మధ్యలో టెస్ట్ చేస్తాము. అండ్ ఆ టైంలో అబ్నార్మల్ వస్తే ఎస్ వీ క్లాసిఫై ఇట్ as డయాబెటీస్ విచ్ కమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, జెస్టేషనల్ డయాబెటీస్. బట్ కొంతమందికి ఇనీషియల్గానే కొన్ని సైన్స్ ఉండొచ్చు. లైక్ సింపుల్ డయాగ్నోసిస్ టెస్ట్లో చేసినప్పుడు ఫాస్టింగ్ షుగర్ కొంచెం హై ఉండొచ్చు, స్కాన్స్లో ఫ్లూయిడ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఏమైనా డౌట్ వస్తే వీ నీడ్ టు లుక్ ఫర్ ఇట్. 28 వీక్స్కే చేయాలని చెప్పి వదిలేస్తే అగైన్ ఇట్ విల్ బి మిస్డ్. ట్రూ. సో హై ఇండెక్స్ ఆఫ్ సస్పెషన్ ఉండాలి అండ్ సటిల్ చేంజెస్ ఏదైనా ఒకటి పికప్ చేసుకుంటూ ఉండాలి. చేస్తే అప్పుడు we won't miss anything. So I can say it's both the ways. Even patient కూడా తెలుసుకోవాలి and even the doctor should pick it up. Absolutely. At So the right patients time. కూడా వాళ్ళకి ఏమైనా చేంజెస్ అనిపిస్తే they should inform us. True. చెప్తే బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ వర్క్ అప్. సో ఒక హెల్దీ ఉమెన్ నార్మల్గా ఉండి లైక్ మిడ్ ప్రెగ్నెన్సీలో హై రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? అబ్సల్యూట్లీ. సో ప్రెగ్నెన్సీ బిగినింగ్లో కంప్లీట్లీ వెల్ ఉండొచ్చు, అంత బాగానే ఉండొచ్చు, స్కాన్స్ బాగుండొచ్చు, తన బ్లడ్ టెస్ట్లు బాగుండొచ్చు. బట్ జస్ట్ లైక్ హౌ వి డిస్కస్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఇట్ ఈస్ అ వెరీ స్పెసిఫిక్
ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కండిషన్. ప్రెగ్నెన్సీ ముందు ఉండదు, ప్రెగ్నెన్సీ తర్వాత ఉండదు. సో దట్ కమ్స్ ఇన్ ద ప్రెగ్నెన్సీ అండ్ ఇట్ గోస్ ఆఫ్టర్ డెలివరీ. సో స్టార్టింగ్లో మొత్తం లో రిస్క్ ఉన్నా కూడా సడన్గా 7th month 8th monthలో రావచ్చు. అది ఓకే. వస్తే షీ విల్ బి క్లాస్డ్ as హై రిస్క్ ఫ్రమ్ దెన్ ఆన్. సో అలాంటి కండిషన్స్ ఇంకా కూడా ఉన్నాయి. ప్లసెంటా లొకేషన్ అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఎక్కడైనా అటాచ్ అయి ఉండొచ్చు. చాలా ప్లసెంటాస్ ఫస్ట్ నుంచి కిందకు ఉండొచ్చు. బట్ థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద ప్లసెంటాస్ మూవ్ అప్. కొన్ని ప్లసెంటాస్ మూవ్ అవ్వవు, దే రిమైన్ లో. అది చివరి వరకు లోగానే ఉంటే దట్ బికమ్స్ ప్లసెంటా ప్రీవియా. అగైన్ షీ బికమ్స్ అ హై రిస్క్. సో ఫస్ట్లో లేనివి కూడా తర్వాత దే క్యాన్ బికమ్ హై రిస్క్. That too even in 7th and 8th month. కరెక్ట్. So what's the difference between high risk pregnancy and feeling high risk pregnant? సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఇట్స్ అ మెడికల్ కండిషన్. అంటే మదర్కి కానీ బేబీకి కానీ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మెడికల్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ది హెల్త్ ఆఫ్ ద మదర్ ఆర్ ది అవుట్కమ్స్ ఆఫ్ ద బేబీ, దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. ఫీలింగ్ హై రిస్క్ అంటే మెడికలీ ఏం ప్రాబ్లమ్స్ లేవు, బట్ సమ్ ఉమెన్ ఆర్ వెరీ యాంగ్షియస్ ఇన్ ప్రెగ్నెన్సీ. సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ, నాకేదో అయిపోతుంది, నా బేబీకి ఏదో అయిపోతుంది, నాకు హై రిస్క్ ఉంది అని వాళ్ళే ఫీల్ అవుతుంటారు. సో దట్స్ మోర్ ఆఫ్ ఎన్ ఇమోషనల్ స్టేట్ రాదర్ దెన్ అ మెడికల్ కండిషన్. అలాంటి వాళ్ళకి కూడా ఎస్ దే నీడ్ సపోర్ట్, బట్ దట్ విల్ బి మోర్ లైక్ మెంటల్ హెల్త్ సపోర్ట్, మోర్ లైక్ కెన్ వి డూ సమ్ కౌన్సిలింగ్, కెన్ వి సెండ్ దెమ్ టు సమ్ యోగా క్లాసెస్, సమ్ మెడిటేషన్, వాట్ ఎవర్ అలాంటివి చేసి కెన్ వి మేనేజ్ దర్ యాంగ్జైటీ. అవి ఏమి మేనేజ్ చేయలేకపోతే then they might even need medications to control their anxiety. మీరు అట్లాంటి పేషెంట్స్ని చూసారా? చాలా ఈ మధ్య కాలంలో యాక్చువల్లీ చాలా ఎక్కువైపోయారు ఇలాంటి పేషెంట్లు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ గూగుల్, చాట్ జీపీటీ, వాట్ ఈస్ ద రీజన్, బట్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయారు. ఫస్ట్ టైం మదర్స్, ఏమి మెడికల్ కండిషన్స్ ఉండవు, కంప్లీట్లీ లో రిస్క్. మేము రీఅష్యూర్ చేస్తూ ఉంటాం అంతా బాగానే ఉంది, యూ ఆర్ ఫైన్, యువర్ బేబీ ఈస్ ఫైన్. But they're so stressed at every appointment. Their heart rate is so high, their BP is high. ఏంటంటే యాంగ్జైటీ అంటారు. ఎంత కౌన్సిల్ చేసినా యూ కాంట్ రీఅష్యూర్ దెమ్. సో వాళ్ళకి పంపిస్తాం మేము, వి సెండ్ దెమ్ టు యోగా క్లాసెస్, మెడిటేషన్ క్లాసెస్ అన్నీ పంపించి, అప్పటికీ తగ్గకపోతే కౌన్సిలింగ్కి సైకాలజిస్ట్కి పంపిస్తాం, అప్పటికి తగ్గకపోతే సైకాట్రిస్ట్కి పంపిస్తాము. సో ఇఫ్ దే నీడ్ సపోర్ట్, దే నీడ్ సపోర్ట్. అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ వస్తుందంటారా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? లైక్ ఆల్రెడీ వాళ్ళకి అట్లాంటి కండిషన్స్ లైక్ మెంటల్ ఇష్యూస్ ఉండుంటాయా? బోత్ టైప్స్ ఆర్ పాసిబుల్. కొంతమందికి బ్యాక్గ్రౌండ్ మెంటల్ హిస్టరీ ఉండొచ్చు, ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో. బట్ కొంతమందికి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ లేకపోయినా వాళ్ళు ఎవరికో ఏదో చూసుండొచ్చు. లైక్ మా ఫాదర్కి హాస్పిటల్ వెళ్తే హీ హ్యాడ్ అ బ్యాడ్ అవుట్కమ్, మా కజిన్ సిస్టర్కి హాస్పిటల్ వెళ్తే షీ హ్యాడ్ అ పూర్ అవుట్కమ్. అలా ఏదో మైండ్లో పెట్టుకుని నాకు కూడా బ్యాడ్ అవుట్కమ్ ఉంటుంది అని వీళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. అండ్ అంటిల్ దే సీ దట్ హెల్తీ బేబీ ఇన్ దేర్ హ్యాండ్స్, వాళ్ళకి ఆ స్ట్రెస్ తగ్గదు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ గాట్ ఎ థాట్ వైల్ డిస్కసింగ్. ఏంటంటే ఇప్పుడు మనం మెంటల్ హెల్త్ గురించి మాట్లాడాం, దిస్ ఈస్ లైక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ లైక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనుకుంటున్నాం. బట్ వాట్ ఇఫ్ మీ దగ్గరకు అట్లాంటి కండిషన్స్ వచ్చాయి, ఆల్రెడీ సంబడి హ్యాస్ మెంటల్ ఇష్యూస్ తోని ఉండి, లైక్ ఇఫ్ దే ఆర్ ప్రెగ్నెంట్, అట్లాంటి పేషెంట్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తూ ఉంటారు? దట్ ఈస్ ఇట్స్ మల్టీడిసిప్లినరీ టీమ్. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ mental conditions. If it's simple thing like depression or anxiety, they'll be on 1 tablet, 2 tablets, which are very safe. చాలా మందికి ప్రెగ్నెంట్ అవ్వగానే మందులన్నీ ఇట్లా మానేస్తారు. మానేయకూడదు. కరెక్ట్, మానేయకూడదు. ఎందుకంటే దెర్ ఇస్ అ రీజన్. ఆ మందులు ఎందుకు ఇచ్చారు? ఆ మెడికల్ కండిషన్ కంట్రోల్లో పెట్టడం కోసం ఇచ్చారు. అది ఆపేస్తే కండిషన్ వర్సన్ అవుతుంది. వర్సన్ అయితే ప్రెగ్నెన్సీ విల్ గెట్ ఇంపాక్టెడ్. సో ఆపకూడదు. ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్, యూ హ్యావెంట్ ప్లాన్డ్ ఇట్, బట్ యు ఆర్ ప్రెగ్నెంట్, డోంట్ స్టాప్ ద మెడికేషన్. వచ్చి కలవండి మమ్మల్ని, ఏది సేఫో ఏది సేఫ్ కాదో వీల్ బి ఏబుల్ టు టెల్ యూ. సేఫ్ అయితే కంటిన్యూ చేస్తారు, సేఫ్ కాకపోతే వీ విల్ డిస్కస్ విత్ ద రెలవెంట్ సైకాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ హూఎవర్ ప్రిస్క్రైబ్ ద మెడిసిన్స్, అండ్ దానికి అప్రోప్రియేట్ కౌంటర్ పార్ట్ విచ్ ఇస్ సేఫ్ ఫర్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేస్తాము. అండ్ విత్ దెమ్ జాయింట్ కన్సల్టేషన్స్తో వీ విల్ మేనేజ్ అండ్ వీ విల్ టెల్ దెమ్ వర్సన్ అయితే ఏం సైన్స్ చూసుకోవాలి, ఏం వర్సన్ అయితే మా దగ్గరికి రావాలి, ఏది వర్సన్ అయితే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, అది డిఫరెన్సియేషన్ తెలియాలి వాళ్ళకి. సో హౌ డూ యూ మేనేజ్ లైక్ నార్మల్ ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, అండ్ విత్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, అండ్ ఫాలోఅప్స్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో ఒక లో రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఎటువంటి మెడికల్ కండిషన్స్ లేని మదర్కి, కంప్లీట్లీ నార్మల్ ఉన్న బేబీకి, ఫర్ సచ్ అ ప్రెగ్నెన్సీ just routine checkups generally once a month ఉంటాయి. And they'll have some basic scans, initial 3rd month scan or 5th month scan and some growth scans. High risk pregnancies-కి depends on the medical condition. ఇప్పుడు సపోజ్ ఇట్ ఈస్ అ బ్లడ్ ప్రెషర్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ బ్లడ్ ప్రెషర్ బిఫోర్ ప్రెగ్నెన్సీ, ఆల్రెడీ నోన్ హైపర్టెన్సివ్, మెడికేషన్స్ మీద ఉన్నారు, ప్రెగ్నెంట్ అయిన తర్వాత వర్కప్ ముందే అయ్యి ఉండాలి, అయ్యి ఉండకపోతే విల్ డూ ఇట్ నో, లైక్ ఎకో కార్డియోగ్రామ్, ఈసీజీ, కార్డియాలజిస్ట్ రివ్యూ, ఇవన్నీ. అండ్ డిపెండ్స్ ఆన్ హౌ కంప్లైంట్ షీ ఈస్ విత్ ద మెడిసిన్స్,
వాడుతున్నారా వాడట్లేదా, అండ్ రెగ్యులర్ బీపీ మానిటరింగ్ చెప్తాం ఇంట్లో, మానిటరింగ్ చేస్తున్నారా లేదా, అది విత్ ఇన్ కంట్రోల్ ఉందా లేదా. ఇఫ్ ఇట్స్ నాట్ ఇన్ కంట్రోల్, షీ మైట్ హ్యావ్ టు కమ్ ఎవ్రీ 3-4 days, షీ మైట్ హ్యావ్ టు కమ్ ఎవ్రీ వీక్ అంటిల్ ద బీపీ ఇస్ ఇన్ కంట్రోల్. బికాస్ మెడికేషన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. వన్స్ ఇట్స్ ఇన్ కంట్రోల్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫాలోఅప్స్ తగ్గచ్చు. అగైన్ ఆ కండిషన్ వల్ల బేబీ మీద ఎఫెక్ట్ పడచ్చు. సో షీ విల్ హ్యావ్ అ లాట్ మోర్ స్కాన్స్, లాట్ మోర్ అపాయింట్మెంట్స్. సమ్టైమ్స్ బేబీ గ్రోత్ సరిగ్గా ఉండకపోవచ్చు, చిన్నగా ఉండొచ్చు, ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ ఉండొచ్చు. సో డిపెండింగ్ ఆన్ వాట్ ద కండిషన్ ఇస్ అండ్ హౌ బ్యాడ్ ఇట్ ఇస్, ఫ్రీక్వెన్సీ చేంజెస్. కొంతమంది ఆల్టర్నేట్ డేస్ కూడా హాస్పిటల్స్కి వస్తారు. దెర్ ఆర్ సమ్ హూ కమ్ ఎవ్రీ డే. అది కండిషన్ ఏంటి, ఎంత సివియర్గా ఉందని దాన్ని బట్టి మానిటరింగ్ వేరీ అవుతుంది. ప్రెగ్నెన్సీ ఉమెన్ అన్నప్పుడు మన దగ్గర ఇట్స్ స్టిల్ అండ్ ఇప్పుడు అవేర్నెస్ కూడా వస్తుంది. 3rd month వరకు కూడా రారు చెకప్స్కి. సో అట్లాంటి వాళ్ళకి ఒక 3 వార్నింగ్ సైన్స్, అట్లాంటి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తా ఉంటారు? ఫస్ట్ ట్రైమిస్టర్లో వార్నింగ్ సైన్స్ ఆర్ బేసికలీ పెయిన్ వచ్చినా, బ్లీడింగ్ వచ్చినా డోంట్ ఇగ్నోర్, కమ్ టు ద హాస్పిటల్. బికాజ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో స్కాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచి లోపల రావచ్చు, గర్భసంచి బయట రావచ్చు. అది స్కాన్ చేస్తే కానీ తెలియదు. సో స్కాన్ చేయకుండా అది నేను 3rd month వరకు వెళ్ళకూడదు అంటే, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ, గర్భసంచి బయట ఉంటే ఇట్ విల్ రప్చర్. అది రప్చర్ అయితే ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ. ఇట్ క్యాన్ బి లైఫ్ థ్రెటనింగ్ ఫర్ ద ఉమెన్. సో అందుకని పెయిన్ ఆర్ బ్లీడింగ్ ఎప్పుడూ ఇగ్నోర్ చేయకూడదు. పెయిన్ ఆర్ బ్లీడింగ్ క్యాన్ బి అన్ ఎక్టాపిక్, ఇట్ కెన్ ఆల్సో బి అ మిస్క్యారేజ్. మిస్క్యారేజ్ కూడా చాలా పెయిన్ రావచ్చు, చాలా బ్లీడింగ్ రావచ్చు, అండ్ ద మదర్ కెన్ బికమ్ క్వైట్ సిక్, ఇంట్లో ఫెయింట్ అయిపోవచ్చు, చాలా అవ్వచ్చు. సో ఏమైనా సిమ్టమ్స్ ఉంటే అలాంటివి దే షుడ్ డెఫినెట్లీ కమ్ టు ద హాస్పిటల్. అండ్ బ్లీడింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఇట్ విల్ బి ఓన్లీ డ్యూరింగ్ లైక్ ఫస్ట్ ట్రైమినిస్టర్ ఆర్ ఈవెన్ లైక్ 3rd ట్రైమినిస్టర్లో కూడా మనం చూడొచ్చు అంట. బ్లీడింగ్ ఎప్పుడైనా అవ్వచ్చు. ఫస్ట్ ట్రైమిస్టర్లో బ్లీడింగ్ అవ్వటానికి కామన్ రీజన్స్ ఆర్ ఐదర్ ఎక్టాపిక్ ఆర్ మిస్క్యారేజ్ ఆర్ థ్రెటన్డ్ మిస్క్యారేజ్. తర్వాత బ్లీడింగ్ అయితే కామనెస్ట్ రీజన్స్ ఆర్ ఇఫ్ ద ప్లసెంటా ఇస్ లో, లైక్ వి డిస్కస్డ్ ఇందాక. లో ప్లసెంటా ఉంటే ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయిన కొద్దీ సమ్టైమ్స్ ప్లసెంటా కెన్ బ్లీడ్, దానికి బ్లీడింగ్ రావచ్చు. అదర్ దాన్ దట్ కొన్నిసార్లు ప్రీటర్మ్ లేబర్ వచ్చినప్పుడు బ్లీడింగ్ రావచ్చు. దెర్ ఆర్ వెరీ ఫ్యూ మెడికల్ కండిషన్స్ తర్వాత బ్లీడింగ్ అయ్యే కాజెస్ అయితే. సో ఎవ్రీ బ్లీడింగ్ కండిషన్ ఉన్నప్పుడు ఇస్ ఇట్ డేంజరస్ అంటే ఇంకా వీ కెనాట్ not necessarily dangerous, but every time there is bleeding in pregnancy, the woman should come to the hospital. బికాస్ హాస్పిటల్కి వస్తే కానీ మేము అసెస్ చేయలేము ఆ బ్లీడింగ్ ఎంత అవుతుంది, ఎందుకు అవుతుంది, దానివల్ల మదర్కి ఏమైనా రిస్క్ ఉందా, బేబీకి ఏమైనా రిస్క్ ఉందా. లాస్ట్ మంత్ వచ్చాను బాగానే ఉంది బ్లీడింగ్ అయినా ఈ మంత్ వెళ్ళక్కర్లేదంటాం కరెక్ట్ కాదు. సో ప్రీఎక్లెంప్సియా అది చాలా పెరుగుతుంది గ్లోబలీ, వాట్ ఈస్ ఇట్, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రీఎక్లాంప్సియా ఇస్ బేసికలీ అ కండిషన్. ఇప్పుడు హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటాం, అంటే బీపీ వస్తే ప్రెగ్నెన్సీలో దాన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాము. అది ఉట్టి బీపీతో మాత్రమే ఆగిపోతే ఓన్లీ హైపర్ టెన్షన్. ఆ కండిషన్ ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ అయ్యి, అంటే ఇఫ్ ఇట్ స్టార్ట్స్ ఎఫెక్టింగ్ అదర్ థింగ్స్, కొన్నిసార్లు అంటే ఆ బ్లడ్ వెసల్స్ అన్నీ కన్స్ట్రిక్ట్ అయిపోయి దానివల్ల మెటర్నల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మెటర్నల్ కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ప్లసెంటా ఎఫెక్ట్ అవ్వచ్చు, దానివల్ల బేబీ గ్రోత్ గెట్స్ రెస్ట్రిక్టెడ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ జస్ట్ కాజింగ్ హై బీపీ, అది ప్రీఎక్లాంప్సియా. సో బీపీ ఉన్న వాళ్ళందరికీ క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది, ఎందుకంటే అది బీపీతో ఆగిపోయిందా ఫర్దర్ ప్రోగ్రెస్ అవుతుంది అనేది మేము చూసుకుంటూ ఉండాలి. సో రెగ్యులర్గా మానిటరింగ్ ఉంటుంది వాళ్ళకి. ఇఫ్ ఇట్ డెవలప్స్ ఇంటూ ప్రీఎక్లాంప్సియా దానికి నెసెసరీ మానిటరింగ్ అండ్ ట్రీట్మెంట్ ఉంటుంది మళ్ళీ. ఒక్కొక్కసారి నాట్ ఎవ్రీ టైమ్ బట్ ఇదర్ మదర్ ఆర్ యూ హ్యావ్ టు సెలెక్ట్, యూ హ్యావ్ టు చూస్ ఇదర్ మదర్ ఆర్ అ బేబీ. అట్లాంటి టైంలో వాట్ డూ యూ డూ? అన్ఫార్చునేట్లీ దట్ హ్యాపెన్స్ ఇన్ మూవీస్. Okay, ఇన్ రియల్ లైఫ్, I never asked, in like, I real wanted life to know. the mother always comes first. Okay. You have to always save the mother. If the mother is alive, she can make another baby. True. Always save the mother. We have very clear protocols that if there is a risk at any point, like we can have situations where the baby may not be ready to be born. Like it can be preterm, can be extreme preterm, organ development inka complete avaledu, but the mother is quite sick, either due to high BP, can be kidney failure, can be a heart problem, anything. Mother baga sick unte priority is to save the mother. Okay. So if delivering the baby will improve the health of the mother, we will deliver. Okay. Because mother boundal as the first criteria. True. Well said. సో వాట్స్ ద మోస్ట్ ప్రెగ్నెన్సీ డేంజరస్ ప్రెగ్నెన్సీ? మీరు చాలా వరకు మీరు చాలా ఇంటుంటారు, కొన్ని ఫన్నీ కూడా ఉంటాయి, బట్ వాట్స్ ద మోస్ట్ డేంజరస్? ఎట్లాంటి డౌట్స్ తోటి మిత్స్తోనే వస్తూ ఉంటారు? మోస్ట్ డేంజరస్ మిత్ ఇస్ దట్ స్కాన్స్ హ్యావ్ రేడియేషన్ అండ్ యూ షుడ్ నాట్ గెట్ స్కాన్డ్ ఇన్ ప్రెగ్నెన్సీ. వెరీ వెరీ డేంజరస్.
ప్రెగ్నెన్సీలో చేసే స్కాన్స్ ఆర్ అల్ట్రాసౌండ్ స్కాన్స్. దెర్ ఈస్ నో రేడియేషన్, దే ఆర్ ప్యూర్లీ సౌండ్ వేవ్స్ బేస్డ్. మాట్లాడితే ఏం డేంజర్ ఉంది బేబీకి, స్కాన్స్ కూడా అంతే. దెర్ ఈస్ నో డేంజర్ టు ద ప్రెగ్నెన్సీ. ఆ మిత్ వల్ల చాలామంది స్కాన్స్కి రారు. దే మిస్ దేర్ అపాయింట్మెంట్స్ బికాజ్ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు, మా ప్రెగ్నెన్సీలో అప్పుడు స్కాన్లు అవ్వలేదు నీకెందుకని, ఎందుకని అప్పుడేం లేవు, మీకు ఎందుకు చేస్తున్నారు ఇన్ని స్కాన్లు అని చెప్పి దే ఆర్ డిస్కరేజ్డ్. బట్ స్కాన్ చేస్తే కానీ దెర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ యూ కెనాట్ గెట్. ఇప్పుడు టెక్నాలజీ మాకు ఎంత అడ్వాన్స్ అయిందంటే వైల్ ద బేబీ ఈజ్ ఇన్, వీ కెన్ టెల్ ఇఫ్ ద బేబీ ఈజ్ స్ట్రక్చరల్లీ నార్మల్, జెనెటిక్ కండిషన్స్ ఏమైనా వచ్చే రిస్క్ ఉందా, ఇస్ ద బేబీస్ గ్రోత్ అప్రాప్రియేట్, చిన్నగా ఉందా, అది కాకుండా వాట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ బేబీ హ్యావింగ్ సర్టన్ కండిషన్స్ లేటర్ ఆన్. ట్విన్స్ ఉంటే ట్విన్స్ గ్రోత్ ఎలా ఉంది, ఒక ట్విన్ పెరుగుతుందా, ఒక ట్విన్ పెరగట్లేదా, ఈజ్ దిస్ బేబీ గోయింగ్ టు సర్వైవ్, ఈజ్ దిస్ బేబీ గోయింగ్ టు డై. దెర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ వీ గెట్ ఇన్ అ స్కాన్. స్కాన్స్ చేయకపోతే ఏమీ లేదు, ఇట్స్ యూ మైట్ యాజ్ వెల్ నాట్ కమ్ టు ద హాస్పిటల్ బికాస్ దెర్ ఇస్ వెరీ లిమిటెడ్ వీ కెన్ డూ వితౌట్ నోయింగ్ హౌ ద బేబీ ఈస్ డూయింగ్. అండ్ స్కాన్స్ చేస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. సో స్కాన్ చేసినప్పుడు దెర్ విల్ బి అబ్నార్మల్ బేబీస్ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి హౌ విల్ బీ ద ట్రీట్మెంట్, మనం భూమిలో ఉన్నప్పుడు చేసుకోవచ్చు అంటారా? కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీమియా వినే ఉంటారు, అంటే లో హిమోగ్లోబిన్ ఎనీమియా అంటారు. అది మనకి అడల్ట్స్లోనే కాదు బేబీస్లో కూడా రావచ్చు. సో ఇన్ ద యూట్రస్ బేబీ పెరుగుతూ ఉండగానే ఇఫ్ ద బేబీస్ హిమోగ్లోబిన్ డ్రాప్స్, ఆ స్కాన్లో సర్టన్ ఫైండింగ్స్ కనిపిస్తాయి బ్లడ్ ఫ్లోస్లో వాటిల్లో. సో ఇఫ్ యూఆర్ సస్పెక్టింగ్ ద బేబీ హ్యాస్ ఎనీమియా, లోపల నుంచి బ్లడ్ శాంపిల్ తీయచ్చు, బేబీ హిమోగ్లోబిన్ ఎంతో మెజర్ చేసుకోవచ్చు. మెజర్ చేసి ఇఫ్ ద బేబీ ఈజ్ అనీమిక్, వీ కెన్ డూ ఇన్ యూట్రో ట్రాన్స్ఫ్యూషన్ వైల్ ద బేబీ స్టిల్ ఇన్ ద వూంబ్. సో యూట్రస్లో ఉండగానే మనం బయట నుంచి బేబీకి బ్లడ్ ఎక్కించవచ్చు. ఎక్కిస్తే ఎనీమియా కరెక్ట్ అవుతుంది, ఆ బ్లడ్ ఫ్లోస్ నార్మలైజ్ అవుతాయి. సో దిస్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. బట్ బేబీ యూట్రస్లో ఉండగానే ట్రీట్మెంట్స్ చేసే ఉన్నాయి. జెనెటిక్ కండిషన్స్ యూ కాంట్ డూ ఎనీథింగ్, బట్ ఇలాంటివి వీ కెన్ ట్రీట్. ఓకే. సో జెనెటిక్ కండిషన్ అన్నప్పుడు స్టిల్ ఎంత అవేర్నెస్ వచ్చినా కూడా దేర్ ఆర్ అగైన్ లైక్ ఫ్యామిలీలో రిలేషన్లోనే అగైన్ దే ఆర్ డూయింగ్ మ్యారేజెస్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాన్స్మెంట్స్, ముందే మనకి ఏమైనా తెలుస్తుందా? తెలుస్తాయి. ఇప్పుడు మాకు ఫస్ట్లో వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని వచ్చినప్పుడు అప్పుడే అడుగుతాం మేము, వైఫ్ అండ్ హస్బెండ్ బిఫోర్ మ్యారేజ్ హ్యావ్ దే బీన్ రిలేటెడ్. సో విత్ ఇన్ ఫ్యామిలీ కనుక మ్యారేజ్ అయితే ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్ కండిషన్స్ ఉన్నాయా, ఏమన్నా అలాంటి హిస్టరీ ఉన్నాయని, ప్రీవియస్ అబ్నార్మల్ బేబీస్, ప్రీవియస్ మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉంటే ఫస్టే జెనెటిక్ కౌన్సిలింగ్కి పంపిస్తాం. ఐడియల్లీ బిఫోర్ దే కన్సీవ్ పంపించాలి, బట్ కన్సీవ్ అయ్యాక వస్తే జెనెటిక్ కౌన్సిలింగ్కి పంపిస్తాం. వాళ్ళు ఇద్దరు పేరెంట్స్కి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి బ్లడ్ టెస్టులు చేస్తారు. దే విల్ స్క్రీన్ ఫర్ కామన్ జెనెటిక్ కండిషన్స్ విచ్ రన్ ఇన్ ఫ్యామిలీస్. ఏమన్నా స్పెసిఫిక్ ఫ్యామిలీలో ఉంటే అది టెస్ట్ చేస్తారు, లేదంటే జనరల్గా టెస్ట్ చేస్తారు. అండ్ ఇద్దరికి కామన్ జీన్స్ ఏమైనా ఉంటే ఆబ్వియస్లీ బేబీకి అది వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. సో అప్పుడు అరౌండ్ 16 వీక్స్ అప్పుడు ఉమ్మనీరు కొంచెం చిన్న శాంపుల్ తీసి బయటికి, ఆ ఉమ్మనీరులో ఆ పర్టికులర్ జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవచ్చు. సో ఈజ్ ద బేబీ ఎఫెక్టెడ్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్స్ ఎఫెక్టెడ్, ఇట్స్ ద పేరెంట్స్ కాల్, డూ దే వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్. If it's not affected, it's reassuring. Your baby is fine, you can carry on అని. కొన్ని కండిషన్స్లో ఉంటారు, దే వాంటెడ్ టు నో ఇట్ ఎర్లీ, కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉంటుంది. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇఫ్ దే వాంటెడ్ టు మ్యారీ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ, లైక్ జెనెటికల్గా పిల్లలు బాగా పుట్టాలి అని ఇఫ్ దే వాంటెడ్ టు డిసైడ్, అండ్ ప్రీ ప్లానింగ్ ఏమైనా చేసుకోవచ్చు అంటారు ప్రెగ్నెన్సీకి? సో దిస్ ఇస్ వన్ థింగ్, జెనెటిక్ కౌన్సిలింగ్లో వాళ్ళు టెస్టులు చేసి వాళ్ళకి ఏమి అబ్నార్మల్ జీన్స్ లేవంటే ఫైన్, దే కెన్ ట్రై. లేదు, ఇఫ్ దే హ్యావ్ కామన్ జీన్ విచ్ ప్రెగ్నెన్సీ వస్తే బేబీకి వచ్చే రిస్క్ ఉంటుంది, మాకు ప్రెగ్నెన్సీ వచ్చి 4th మంత్లో యామ్నియో వరకు వెయిట్ చేయడం ఇష్టం లేదు అంటే, అనదర్ ఆప్షన్ ఇస్ టు గో ఫర్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ చేస్తే ఎంబ్రియో చేసిన తర్వాత ఆ ఎంబ్రియోని పీజీడీ చేస్తారు. సో ఆ ఎంబ్రియోకి జెనెటిక్ టెస్టింగ్ చేస్తారు, ఈ ఎంబ్రియోలో ఆ జీన్స్ ఉన్నాయా లేవా, ఇస్ ఇట్ ఎ హెల్తీ ఎంబ్రియో ఆర్ ఇస్ ఇట్ ఎఫెక్టెడ్ బై ద జీన్. అది మనకి క్లియర్ ఉంటే అప్పుడు ఇంప్లాంటేషన్కి పెడతారు యూట్రస్ లోపలికి. సో దే కెన్ డూ అ పీజీడీ బిఫోర్ ప్రెగ్నెన్సీ. అట్లాంటి కేసెస్ ఉంటాయి? ఉంటాయి. ఇట్స్ క్వైట్ రొటీన్లీ డన్ దీస్ డేస్. అంటే నార్మల్ ఐవీఎఫ్ ఇస్ డిఫరెంట్. నో ఐవీఎఫ్ విత్ పీజీడీ ఇస్ క్వైట్ రొటీన్లీ డన్. యా, బికాస్ జెనెటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాట్ నెసెసర్లీ ఫర్ బోత్ ఆఫ్ దెమ్, ఈవెన్ ఒకళ్ళకున్నా కూడా దే ఆర్ వెరీ స్ట్రెస్డ్, దే డోంట్ వాంట్ ఎనీ రిస్క్. సో ఐవీఎఫ్ చేసుకుని పీజీడీ చేసుకోవడం ఇస్ క్వైట్ రొటీన్లీ డన్. ఇఫ్ యూ సీ సోషల్ మీడియాస్ ఫుల్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అడ్వైసెస్, డాక్టర్స్ అని లేదు, ఎవరని లేదు, అందరూ ఇస్తున్నారు. సో వాట్ వుడ్ యూ సజెస్ట్? I would suggest the patients to follow genuine resources. సో అడ్వైస్ ఇస్తున్నారు చాలామంది, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు, బట్ వెరిఫై ద బ్యాక్గ్రౌండ్, వీళ్ళకి అసలు మెడికల్ నాలెడ్జ్ ఉందా లేదా,
ఇస్ ఇట్ జెన్యున్ ఆర్ నాట్, వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా, అది ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేయడానికి. సెకండ్ థింగ్, న్యాచురల్ బర్త్ ఈజ్ గ్రేట్, బట్ అంటే ప్రాబ్లమ్ ఇస్ వేర్ ఇస్ దిస్ కమింగ్ ఫ్రమ్. ఇప్పుడు ఇండియాలో కూర్చున్న ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, ఇఫ్ షీస్ ఫాలోయింగ్ మెడికల్ అడ్వైస్ ఫ్రమ్ యుఎస్లో దే హ్యావ్ అ కాన్సెప్ట్, అండ్ యూరోప్ ఆల్ ఓవర్ దే హ్యావ్ అ కాన్సెప్ట్ ఆఫ్ midwifery led centers where there are no doctors. సో దే హ్యావ్ అ కంప్లీట్లీ లో రిస్క్ ప్రెగ్నెన్సీ, అంటే మదర్కి బేబీకి ఎటువంటి కాంప్లికేషన్స్ లేని ప్రెగ్నెన్సీస్లో డాక్టర్స్ లేని హాస్పిటల్స్ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ midwifery led units. midwifery led unitsలో ద midwife who is basically a trained nurse who is trained in conducting deliveries, వాళ్ళు డెలివర్ చేస్తారు. ఓకే. సో వాళ్ళకి కంప్లీట్లీ న్యాచురల్, దెర్ ఇస్ నో మానిటరింగ్ ఫర్ ద బేబీ, దెర్ ఇస్ నో మానిటరింగ్ ఆఫ్ ద మదర్, మెడికల్ మానిటరింగ్ ఏమి ఉండదు. దే జస్ట్ వెయిట్ ఫర్ ద కాంట్రాక్షన్స్, దే వెయిట్ ఫర్ లేబర్, దే వెయిట్ ఫర్ డెలివరీ. But in those settings, if anything goes wrong, they have a robust system to transfer this woman to a hospital where there is a specialist. ఓకే. ఆ అడ్వైస్ చూసి ఇక్కడ నేను ఇంట్లో హోంవర్క్ చేస్తాను అంటే కుదరదు. బికాస్ అక్కడ ఇఫ్ సపోజ్ డెలివరీ లేబర్ స్టార్ట్ అయింది, ఇట్స్ నాట్ ప్రోగ్రెసింగ్, ఆర్ సడన్లీ బేబీస్ హార్ట్ బీట్ డ్రాప్ అయింది, నాకు డౌట్ వచ్చింది, ఆర్ దెర్ ఇస్ మెకోనియం అంటే బేబీస్ పాస్ట్ మోషన్ ఇన్సైడ్, ఆర్ సడన్లీ ఉమెన్ స్టార్ట్స్ బ్లీడింగ్, దెర్ కెన్ బి సో మెనీ ఎమర్జెన్సీస్ విచ్ కెన్ హ్యాపెన్ డ్యూరింగ్ లేబర్. ఏవైనా అయితే దే ఆర్ డిజైన్డ్ ఇన్ సచ్ వే దట్ ఇన్ దోస్ ప్లేసెస్ ద ఉమెన్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్ విత్ ఇన్ 30 minutes. దే హ్యావ్ అ రోబస్ట్ సిస్టమ్ ఫర్ అ హోమ్ బర్త్. ఇక్కడ మనకి లేదు అది. ఇక్కడ ఆ వీడియోలు చూసి ఎక్కడో ఊళ్ళో నేను హోమ్ బర్త్ చేస్తాను అంటే అది నిజంగా కాంప్లికేషన్ అయిందా లేదా అనేది చెప్పడానికి మనకి ఇండియాలో ట్రైన్డ్ మిడ్వైఫ్స్ లేరు. ఇండియాలో వీ హ్యావ్ నర్సెస్, వీ హ్యావ్ డాక్టర్స్, వెరీ వెరీ ఫ్యూ హాస్పిటల్స్ హ్యావ్ ట్రైన్డ్ మిడ్వైఫ్స్. Trained midwives in India generally don't do home births, they're in hospitals. So unsupervised delivery at home, if something happens and it goes wrong, వాళ్ళు హాస్పిటల్కి వచ్చే టైంలో lot of things can happen. Baby's life can be in danger, మదర్స్ లైఫ్ కెన్ బి ఇన్ డేంజర్. అప్పుడు లాస్ట్ మినిట్లో వచ్చి హాస్పిటల్ ఏం చేయలేదంటే ఎవరేం చేయలేరు. ఇట్ మైట్ బి టూ లేట్. సో సోషల్ మీడియాలో అడ్వైస్ ఫాలో అవ్వాలంటే అవ్వండి, బట్ అప్రోప్రియేట్ సోర్సెస్. ఈజ్ ఇట్ రెలవెంట్ టు యూ? ఆర్ యూ ఇన్ ద కరెక్ట్ సెట్టింగ్? దట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో అనవసరమైన మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉంటారు అని అనుకుంటారు. సో ఇస్ ఇట్ ట్రూలీ ఓవర్ ప్రిస్క్రైబ్డ్? ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఒకటి, యాంటీబయాటిక్స్ ఇన్ ఇండియా ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్ ప్రిస్క్రైబ్డ్. కోవిడ్ తర్వాత ఎజిథ్రోమైసిన్ ఇస్ బికమ్ లైక్ అ పెప్పర్మెంట్ పిల్ ఇన్ ఎవ్రీబడీస్ హౌస్. జలుబు రాగానే ఎజీ వేసేసుకుంటారు అందరూ. సో యాంటీబయాటిక్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్ ప్రిస్క్రైబ్డ్. అండ్ ప్రెగ్నెన్సీలో వీ డోంట్ వాంట్ దెమ్ టు బీ ఆన్ యాంటీబయాటిక్స్ అన్లెస్ ఎసెన్షియల్. సో మాకు యాంటీబయాటిక్స్ వాడాలి అంటే థరోగా అసెస్మెంట్ చేసి నిజంగా ఇన్ఫెక్షన్ ఉంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది విచ్ వారెంట్స్ అన్ యాంటీబయాటిక్ అంటేనే వాడతాము. అదర్వైజ్ యాంటీబయాటిక్ వాడద్దు. వీ ట్రై అదర్ వేస్ టు డీల్ విత్ ద సిచ్యువేషన్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీ లాసెస్ అయిన వాళ్ళకి అట్ ద డ్రాప్ ఆఫ్ అ హ్యాట్ ప్రొజెస్ట్రాన్స్ ఆర్ స్టార్టెడ్. అండ్ ప్రొజెస్ట్రాన్స్ యూస్ చాలా ఎక్కువ. ఈజ్ ఇట్ రియలీ ఎసెన్షియల్? ఈజ్ ఇట్ రియలీ మేకింగ్ అ డిఫరెన్స్ టు ద ఉమెన్? వీ డోంట్ నో. But yes, it is seen in a lot of women, indicated or unindicated. Can be due to patient anxiety, can be due to doctor's anxiety. But chala progesterone use kuda untundi Indialo. Okay. Google diagnose cheskoni vasta antaru. So how do you navigate atlanti patients? I generally tell them that it's okay to Google if you have some anxiety and you can't get hold of a doctor immediately, but don't necessarily believe everything, because Google cannot customize its advice. True. It gives you a general advice. So if you say hemoglobin is low for Google, it will give you a big list of differential diagnoses. Everything is not necessarily applicable to the person. So అడగండి, బట్ అన్ని అప్లికేబుల్ తీసుకుని ఏదో అయిపోతుంది నాకని కంగారు పడకండి. అడిగితే వచ్చి కమన్ ఆస్క్, దిస్ ఇస్ వాట్ ఇట్ సేస్, ఇస్ దట్ రియలీ ట్రూ? నా ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ ఉన్నాయా, నాకు లేవా? అడగండి, దట్స్ ఫైన్, విల్ క్లారిఫై. బట్ అది చూసి కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి ఇంకేదో చేసేసుకోకండి. అది ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 35, హౌ ఇస్ ఇట్? సో ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 35 కొన్ని రిస్క్స్ వస్తాయి, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ అ హై రిస్క్ ఆఫ్టర్ 35. 35 తర్వాత రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ పెరుగుతుంది, జెనెటిక్ ఇష్యూస్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వచ్చే రిస్క్ స్లైట్లీ పెరుగుతుంది. సిమిలర్లీ బీపీ, షుగర్ ఇలాంటివి వచ్చే రిస్క్ ఇస్ స్లైట్లీ హయ్యర్ దెన్ సంబడి హూ ఇస్ లెస్ దెన్ 35. అంతేగాని 35 దాటిన ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి కాంప్లికేషన్స్ రావు. పర్సంటేజ్ రిస్క్ ఇస్ హైయర్ అంతే. సో వాళ్ళు ప్రాపర్గా అన్నీ అటెండ్ అయ్యి మెడిసిన్స్ తీసుకుంటూ అన్నీ చేస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫైన్. అంత హై రిస్క్ కింద కేటగిరీ రాదు అది. ఓకే. జస్ట్ నీడ్స్ మానిటరింగ్. PCOS is affecting 1 in 10. Is it 1 in 10? ఇంకా మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది. 1 in 10. It's very, very common. So how is it again affecting pregnancy?
PCOS is on a very rapid rise, especially in India. ఎందుకంటే our lifestyles have become so sedentary, and there is this ease of Swiggy, Zomato. There is so much outside food, so much junk in the diet. So most women are putting on a lot of weight within a span of few months to few years. అండ్ అంత ర్యాపిడ్ వెయిట్ గెయిన్కి హార్మోనల్ చేంజెస్ వస్తాయి. హార్మోనల్ చేంజెస్ వస్తే పీసీఓడి వస్తుంది. సో ఆ పీసీఓడి వల్ల దెర్ ఇస్ అ మిత్ దట్ పీపుల్ విత్ పీసీఓడి కెనాట్ కన్సీవ్ న్యాచురల్లీ. దట్స్ నాట్ ట్రూ. పీసీఓడి ఇస్ అ హ్యూజ్ స్పెక్ట్రమ్. సో హార్మోనల్ చేంజెస్ అనేవి ఉంటాయి అందరికీ, బట్ ఉన్న మాత్రాన ఓవులేషన్ అవ్వదు అని లేదు. కొంతమందికి రెగ్యులర్గా అవుతుంది, కొంతమందికి ఇర్రెగ్యులర్గా అవుతుంది. అంతేగాని దే కెనాట్ కన్సీవ్ అని కాదు. రెగ్యులర్గా ఓవులేట్ అయ్యే వాళ్ళు నార్మల్గానే కన్సీవ్ అవుతారు. ఇర్రెగ్యులర్గా ఓవులేషన్ అయ్యే వాళ్ళకి కొంచెం టైం పట్టచ్చు, అంతేగాని దే విల్ కన్సీవ్. దేర్ ఇస్ అ వెరీ వెరీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ విత్ పీసీఓడి హూ కెనాట్ కన్సీవ్. ఎక్స్ట్రీమ్లీ స్మాల్. సో వన్స్ పీసీఓడి వచ్చిందని తెలిసిన తర్వాత ఇఫ్ దే చేంజ్ దర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ ఎక్సర్సైజ్, ప్రాపర్ హెల్దీ డైట్ అండ్ ఆల్, మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది? Absolutely. So if it is still in the initial stages and like weight gain has only happened in the last 6 months to 1 year, while diet start chesi weight loss ayyi exercises cheskuntu anni careful ga chooskunte absolutely reversal avutundi. And there is a good there is absolutely good evidence that a significant proportion of women who start diet and exercise will have regular periods, will conceive naturally, and will reverse the process of PCOS. Plenty of evidence is there. ప్రెగ్నెన్సీ లాసెస్ అనేది కూడా కామన్గా చూస్తూ ఉంటారు. సో అట్ డిఫరెంట్ స్టేజెస్ చూస్తాం, దాని గురించి చెప్పండి. ప్రెగ్నెన్సీ లాసెస్ ఆర్ వెరీ ట్రామాటిక్ ఫర్ ద ఉమెన్, వాట్ ఎవర్ స్టేజ్ ఇట్ ఇస్. కొంతమందికి ఎర్లీ ప్రెగ్నెన్సీ 5 weeks 6 weeksకి ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతాయి. అది ఎంత ఎర్లీ అయినా ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ద ఉమెన్. కొంతమందికి ఇంకా లేట్గా అవుతాయి, లైక్ 13 weeks 14 weeks. కొంతమందికి ఇంకా లేట్ 20-22 weeks కూడా అవుతాయి. వీ జనరలీ కెనాట్ సేవ్ ద ప్రెగ్నెన్సీ. యాక్చువల్ ఈజ్ ఆఫ్ వయబిలిటీ ఇస్ ఆఫ్టర్ 28 weeks, బట్ 26 weeks నుంచి ఆర్ ఈవెన్ 25 weeks నుంచి కూడా వీ క్యాన్ సేవ్ ఇఫ్ ద సెట్టింగ్ ఈజ్ ఇన్ ద రైట్ ప్లేస్, మెడికేషన్స్ ప్రిపేర్ చేసి అంతా చేస్తే. సో ఈచ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లాస్కి ఎందుకు అయింది అన్నది క్వశ్చన్ ఫస్ట్. వెరీ ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్, జస్ట్ 1 pregnancy లాస్ అయితే జనరల్లీ ఫ్యూచర్కి ఏం ఇంపాక్ట్ ఉండదు, అవుట్కమ్స్ బాగానే ఉంటాయి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ విల్ బి ఫైన్. బట్ మోర్ దాన్ 1 pregnancy లాస్, ఈవెన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అయినా కూడా నీడ్స్ టు బి ఇన్వెస్టిగేటెడ్. సిమిలర్లీ ఒకసారి హార్ట్ బీట్ వచ్చి ఆగిపోతే, అంటే మోర్ దెన్ 8 weeks 9 weeks తర్వాత హార్ట్ బీట్ వచ్చి ఆగిపోతే generally there are medical conditions associated why this happens. Similarly later అంటే 20-22 weeks pregnancy loss అయితే ఎందుకు అయింది అనేది ఇన్వెస్టిగేట్ చేయడం is very important. బికాస్ అదేంటి మదర్కి ప్రాబ్లమా, ఎనీ మెడికల్ కండిషన్స్, ఎనీ అన్డయాగ్నోజ్ మెడికల్ కండిషన్స్, వాజ్ దేర్ అ ప్రాబ్లమ్ విత్ ద బేబీ, జెనెటిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఎందుకు అయింది అనేది అర్థం చేసుకోవాలి. అర్థమైతే దాన్ని బట్టి మదర్కి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆబ్వియస్లీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి దట్ హ్యాస్ టు బి అడ్రెస్డ్. అది ట్రీట్ చేసి అడ్రస్ చేస్తేనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ విల్ బి అ సక్సెస్ఫుల్ అవుట్కమ్. ఓకే. సో హ్యావ్ అదర్ డౌట్, జనరల్గా మన సిటీస్లో ఉన్న డాక్టర్స్ అవైలబిలిటీ అండ్ ఆల్ ఇస్ డిఫరెంట్ అగైన్ ఇన్ ద రూరల్ ఏరియాస్. సో అక్కడ ఏమన్నా మిస్డయాగ్నోస్ అయ్యి లైక్ ఏదన్నా మిస్ అయ్యి అగైన్ డు దే కమ్ బ్యాక్ టు యూ? అట్లాంటి కేసెస్ వస్తారు. వి గెట్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్. అంటే వాళ్ళకి పాపం టాలరెన్స్ చాలా ఎక్కువ, వాళ్ళు ఎక్కువ భరిస్తారు. ఇక్కడ మనకి సిటీలో అయితే లైక్ విత్ జనరలీ 1 pregnancy లాస్ అవ్వక దే గెట్ అడ్వైస్ విచ్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ. బట్ ఊళ్ళల్లో దే డోంట్ నెసల్ డూ దట్. ఒక ప్రెగ్నెన్సీ లాస్ అయ్యాక వెయిట్ చేస్తారు, ఇంకోటి కన్సీవ్ అవుతారు, అది లాస్ అయితే మళ్ళీ వెయిట్ చేస్తారు, మళ్ళీ ట్రై చేస్తారు. వాళ్ళకి జనరలీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ లాసెస్ అయితే కానీ దే డోంట్ కమ్ టు సీ us. ఊళ్ళో వాళ్ళు చేయలేకపోతున్నారు అని వాళ్ళకి అనిపిస్తే కానీ రారు ఇక్కడికి. ఒకసారి మదర్ ఎమోషనల్గా ట్రామాటిక్లో ఉంది బేబీ లాస్ నుంచి, కానీ డూ యూ థింక్ సిస్టమ్ ఇస్ డూయింగ్ ఇనఫ్? Unfortunately it's not, because మన మెడికల్ సిస్టమ్ is mainly towards clinical care. మనకి మెంటల్ హెల్త్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ is not ingrained in our system, which is essential. సో ఇప్పుడిప్పుడే వీఆర్ స్టార్టింగ్ మల్టీడిసిప్లినరీ టీమ్స్ ఇక్కడ. బట్ ఎనీవన్, ఇట్ కెన్ బి వేరియస్ థింగ్స్. కొంతమందికి ప్రెగ్నెన్సీ లాసెస్ అయ్యాక చాలా ట్రామాటిక్గా ఉంటుంది. కొంతమందికి ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ ఎ హెల్తీ బేబీ అండ్ ఎ హెల్తీ అవుట్కమ్, ప్రెగ్నెన్సీ కుడ్ హ్యావ్ బీన్ క్వైట్ డిఫికల్ట్. మెడికల్ కాంప్లికేషన్స్ అయి ఉండొచ్చు, షీ మైట్ హ్యావ్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇంజెక్షన్స్ అవ్వచ్చు, సర్వైకల్ సర్క్లాజ్ అవ్వచ్చు, ప్రీటర్మ్ డెలివరీ అవ్వచ్చు, మల్టిపుల్ స్కాన్స్ అయ్యింది. షీ కుడ్ హ్యావ్ బిన్ ట్రామటైజ్డ్ ఫర్ సో మెనీ థింగ్స్. దేనికి ట్రామటైజ్ అయింది అనేది వీ కాంట్ పిన్ పాయింట్. బట్ ఏదైనా if they have had a traumatic pregnancy or a traumatic delivery, they should ideally have enough support from either a counselor or a psychologist, someone.
అది మనకి సిస్టంలో కరెంట్లీ లేదు. ఇఫ్ ఇట్ ఈస్ పిక్డ్ అప్ బై ద డాక్టర్, ద పేషెంట్ ఈస్ ఆస్క్డ్ టు గో అండ్ సీ దెమ్. అప్పుడు కూడా మనకి సోషల్ టబూ చాలా ఉంది. Why have they referred me to a psychologist? I don't want to go. Why am I being asked to see a psychiatrist? I don't want to go. Or ఇంట్లో పెద్దవాళ్ళు ఎందుకు పంపించారు అక్కడికి, అవసరం లేదు, నువ్వు బాగానే ఉన్నా కూర్చో. True. సో I guess adi unte system lo, if something like counseling and all before Yeah. pregnancy and even after pregnancy Correct. kuda. I guess postpartum ivanni undavemo Correct. women ki. ఇట్ విల్ హెల్ప్. ఉండకుండా ఉండదు, ఇట్స్ హార్మోనల్ చేంజెస్ But it ఉంటాయి, will- బట్ ఇట్ విల్ హెల్ప్ ద ఉమెన్ అండ్ ఇట్ విల్ హెల్ప్ దమ్ కమ్ అవుట్ ఫాస్టర్. okay. లేకపోతే ఇట్ కెన్ టేక్ ఆల్మోస్ట్ సమ్ టైమ్స్ 1 to 2 years to come out of this trauma. Definitely. సో అది అట్లీస్ట్ దిల్ కమ్ అవుట్ సూనర్. So rapid fire round. Bed rest in pregnancy, lifesaver or outdated advice? Outdated. Bed rest is for very, very specific medical conditions, not in general at all. Epidural, empowering or risky? Empowering. It gives the woman the strength to go through labor. Induced labor before 40 weeks, yes or no? Yes, if indicated. In high risk pregnancies, it is indicated. Okay. One food every pregnant woman should eat, one to avoid. Protein rich foods. So all women should focus on protein rich foods because that's what is essential for the baby's growth. And to avoid processed and junk. Biggest change you want to see in obstetrician or obstetrics or gynec in the next 10 years? Like we discussed, in including, I think, support, mental health support and psychology support for the woman is what we need. So finally, if you wanted to send one message through our podcast to every pregnant woman, what would it be? Pregnancy is a beautiful journey. Enjoy it, but also be vigilant. Attend your appointments, talk to your doctor. If you have any questions, discuss with them. Don't be scared, be watchful and listen to your body. Then you and your baby will be fine. Okay. So thank you so much, ma'am. Thank you for being with us and chala beautiful ga, chala detail ga explain chesinanduku. Thank you so much. Thank you for having me. It's been great. Thank you.